హై హలో మై డియర్ మ్యూజిక్ లవర్స్, నేను మీ హర్ష మహేష్. సో ఈరోజు అయితే మళ్ళీ బర్రెలకు వచ్చినాం. ఇగో బర్రెలు మొత్తానికైతే ఒక 10 బర్రెలు జమ చేసుకున్నాం. నేను మా స్నేహితుడు ఇద్దరం కలిసి ఈ బర్రెలు మేపడానికి అయితే వచ్చినాం. ఎక్కడ సిటీ, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ ఊరు, మొత్తానికైతే వీటితో ఉన్నంత ఆనందం మరొకటి లేదు. మళ్ళీ బర్రెలు మేపడానికి వచ్చినటువంటి ఫీలింగ్ అయితే ఏమన్నా మజాగా ఉందంటే మామూలు మజాగా లేదు. సో ఇవన్నీ బర్రెలు నా స్నేహితుడివి ప్లస్ ఇంకో స్నేహితుడివి, ఇద్దరివి నాదొకటి, ముగ్గురు కలిసి మొత్తం మళ్ళీ బర్రెల బాట పట్టినాం. సో ఈ రకంగా అడవిలో బర్రెలు మేపుతుంటే వచ్చే ఆనందం మామూలుగా లేదు. బర్రెలు అనేది పాలకే కాదు, మనిషి జీవనోపాధి కూడా ఉపయోగపడతాయని మరొకసారి నిరూపించింది. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళి ఏ జాబులు చేసినా సరే మళ్ళీ వచ్చి పశువులు మేపుకునేసరికల్లా అదొక ఫీలింగ్ చాలా బాగుంది. పశువులు అంటే ఒకటి కాదు, ఇంకా అన్నీ ఉన్నాయి మనకు. సో అట్లాగే పశువులు, కోళ్ళు, మేకలు, చేపలు, సేన్లు, సో ఇవన్నిటి మీద అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కలిసి పనిచేస్తున్నాం, నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి. సో మీరు వీడియోలు చూడడమే కాదు, ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. దీనికి సంబంధించిన కొత్త కొత్త టిప్స్ మీరు కూడా ఏమైనా ఇస్తే దాన్ని కూడా ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ హర్ష మహేష్. ఉంటాయి మా వాడైతే థమ్స్అప్ పట్టుకొని వచ్చిండు బర్రెలు కాస్తాను అని చెప్పేసి. ఈ బర్రెలేమో అటు నుంచి వచ్చి ఇటు ఉరికినాయి. అటు చూపెట్టు, ఇంట్లోకి పోయి ఇప్పుడు తీయాలంటే పెద్ద పెద్ద పాములు ఉంటాయి అందులో. అవి అటు నుంచి అటు కొట్టుకొని బయటికి పోవాలి మేము. ఓకే.